ఇప్పటికే మన నార్త్‌లో ఇక్కడైతే లేదు. నార్త్‌లో నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో కూడాను హెయిల్ స్టార్మ్స్ అక్కడక్కడ పంజాబ్ ఆ ప్రాంతాల్లో కూడాను హెయిల్ స్టార్మ్ రికార్డ్ అయింది. సో, మనకైతే అంత తీవ్రత లేదు గానీ ఇక్కడ మాత్రం చెదురుమదురుగా తేలికపాటి జల్లులైతే ఉండే అవకాశం ఉంది. అది ఎప్పుడైనా సర్క్యులేషన్ ఉన్నప్పుడు మాత్రమే. అదర్వైజ్ మనకి డ్రై వెదర్ ఉంటూ అంటే బాగా అంటే పొడి వాతావరణం ఉండి ఇలాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క టెంపరేచర్ 11-230 వరకు కూడా ఎక్కువ మనకి ఉష్ణోగ్రత ఎక్కువ ఫీల్ అవుతాము. సో, ఈ టైంలో బయటికి వెళ్ళేవాళ్ళు చిన్నలు పెద్దలు ఎవరైనా సరే వాటర్ బాటిల్ని క్యారీ చేసుకుంటూ ఉండడం మంచిది. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల మనము ఎక్కువ ఇబ్బంది పడతాం. సన్ స్ట్రోక్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గొడుగులు సంథింగ్ షేడ్ మన హెడ్ మీద ఉండేటట్టు మనం చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క ఎండ ప్రభావాన్ని నుంచి తప్పించుకోవచ్చు.